అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆరోపించారు. రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ధర్మారం మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ ఇంట్లో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే సంవత్సర కాలంలో విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణలో పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలను ఇచ్చి మోసం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం మండల స్థాయి నుండి పోరాటం చేస్తుందని తెలిపారు. ఇక రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జితేందర్ రావు, రాంబాబు, శ్రీనివాస్, లతతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను ఇచ్చి దాదాపుగా సంవత్సరం కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు మభ్యపెట్టుకుంటూ ఈనాడు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్ని రంగాల్లో దేశంలోనే ఒక సంవత్సర కాలంలో విఫలమైనటువంటి గవర్నమెంట్ ఉందో అది కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఏ విధంగా అయితే ఉద్యమాన్ని మా కేసీఆర్ గారి సారథ్యంలో, మా ఈశ్వరన్న గారి సారథ్యంలో మేము ముందుకు పోయినామో అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఎక్కడికక్కడ వారి ఎమ్మెల్యేలను కావచ్చు, వారి మంత్రులను కావచ్చు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తామని చెప్పేసి ప్రశ్నిస్తాం. తప్పకుండా అమలు కాని హామీలను ఇచ్చినటువంటి ప్రతి దాన్ని అమలు చేసే విధంగా వారి వెంట మా బీఆర్ఎస్ పార్టీ పడతా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 29 నాడు జరిగేటువంటి దీక్షా దివాస్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం.